కార్తిక్ దీప ఇద్దరు హాస్పిటల్ నుండి ఇంటికి వస్తారు. గుమ్మం బయట నిలబడి ఉంటే అనసూయ వాళ్ళకి హారతి ఇచ్చి లోపలికి రమ్మంటూ ఉంటుంది. అనసూయ కూడా చాలా సీరియస్ గా ఉంటుంది. కాంచన చాలా కోపంగా నా కోడలు ఎలా అయితే ఇంట్లో అడుగు పెడుతుందో నేను కూడా అలానే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతాను, తను అడుగు లోపల పెట్టగానే నేను బయటికి వెళ్ళిపోతాను అని చాలా సీరియస్ గా చెప్తూ ఉంటుంది. ఇంకా అలా దీప కార్తిక్ లోపలికి వచ్చి అమ్మ అది కాదు, నేను చెప్పేది వినమ్మా అని అంటూ ఉంటే నువ్వేం చెప్పొద్దురా, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు అని కాంచన మీరు చేయాలనుకున్నవన్నీ చేసేసారు కదా అని చాలా సీరియస్ గా తిడుతూ ఉంటుంది. ఇంకా కార్తిక్ సైలెంట్ గా చూస్తాడు. అప్పుడే దశరథ హ్యాపీగా లోపలికి వచ్చి చెల్లమ్మ అని మాట్లాడుతూ ఉంటే ఏంటన్నయ్య ఏంటి అని అంటూ ఉంటే నువ్వు ఎందుకమ్మా వెళ్ళిపోవడం, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని దశరథ చెప్తూ ఉంటాడు. వెళ్ళకపోతే ఏం చేయాలన్నయ్య, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు కదా, వెళ్ళేటప్పుడు నలుగురు వెళ్ళారు, వచ్చేటప్పుడు ముగ్గురే వచ్చారు కదన్నయ్య అని ఏడుస్తూ చెప్తూ ఉంటుంది. ఇంకా అంతకుముందు డాక్టర్ సర్జరీ పూర్తయిపోయిన తర్వాత కార్తిక్ దీప వాళ్ళ దగ్గరికి వచ్చి ఒక తల్లిని కాపాడుకోవడం కోసం నీ బిడ్డని త్యాగం చేయాలనుకున్నావు దీప, కానీ నీ బిడ్డ అమ్మని వదులుకోవాలనుకోలేదు, నీ బిడ్డకి ఏమీ కాలేదు, చాలా సేఫ్ గా ఉంది అని డాక్టర్ చెప్పడంతో కార్తిక్ దీప దశగా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇంకా అలా దీపకి నలుగురం ఎలా వెళ్ళామో నలుగురమే వచ్చామమ్మా అని అంటూ ఉంటే ఇంకా కాంచన చాలా హ్యాపీగా అవునా అన్నయ్య అంటూ దీప కార్తిక్ వాళ్ళ వైపు చూస్తూ ఉంటుంది. దీప చైర్లో కూర్చొని ఉంటుంది. కార్తిక్ చూస్తే అవునమ్మా దీప కడుపులో ఉన్న బిడ్డకి ఏం కాలేదు అని కార్తిక్ చెప్తూ ఉంటే నీకు ఇచ్చిన మాట నేను నిలబెట్టుకున్నాను చెల్లమ్మా అని దశరథ మాట్లాడుతూ ఉంటాడు. కాంచన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది.